ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్న ఈ కుక్వెల్ బుల్లెట్ బ్లెండర్ని అయితే ఇన్ని రోజులకి తీసేసుకున్నాను. అమెజాన్లో ఎప్పటి నుండో కార్ట్లో పెట్టి ఉంచేసాను అనమాట. ఆల్మోస్ట్ 10 months పైనే అవుతుంది దీన్ని కార్ట్లో పెట్టేసి. తీసుకుందామా వద్దా, అసలు మనకి యూజ్ అవుతుంది లేదా, తీసుకున్న తర్వాత అసలు అది పని చేస్తుందా లేదా, ఇలా బోలెడన్ని డౌట్స్ నా బుర్రలో ఉండి నేను తీసుకోలేదు. ఇలాంటిది ఆల్రెడీ నేను ఇలాంటి బ్లెండర్ని లాస్ట్ ఇయర్ మా బ్రదర్కి అయితే గిఫ్ట్ చేశాను అనమాట. సో తన్ని చాలాసార్లు అడిగాను నేను, అసలు అది బాగా వర్క్ చేస్తుందా, తీసుకోవచ్చా లేదా అని చెప్పి. తను కూడా నేను ఇంకా వాడలేదక్క, అసలు అది ఎలా ఉందో కూడా చెప్పడానికి అని చెప్పేసి అనేసరికి అసలు తీసుకోవాలా లేదా అనే ఒక ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయి తీసుకోలేదు. ఫైనల్గా ఇంక అసలు ఈయన ఎప్పటి నుండో అడుగుతున్నారు, నాకు రోజు జ్యూస్ తాగడానికి ఆ బ్లెండర్ని తీసుకో, నాకు యూజ్ అవుతుంది, నేనైనా ఈజీగా చేసేసుకోవచ్చు, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడైనా సరే తీసుకొని అన్నారు. సరే ప్రజెంట్ ఎలాగో అమెజాన్లో సేల్ నడుస్తుంది కదా, చూద్దాంలే అని చెప్పేసి 10 months నుండి అలానే కార్ట్లో పెట్టిన దాన్ని చెక్ చేశాను. సో సడన్గా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో ప్రైస్ డ్రాప్ అయింది కదా, ఆల్మోస్ట్ 600-700 వేరియేషన్ అయితే వచ్చిందనమాట. సరే ప్రైస్ డ్రాప్ అయింది కదా అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేశాను. ఆర్డర్ ప్లేస్ చేసిన 2-3 daysలోనే డెలివరీ అయితే అయిపోయిందండి. సో అన్నీ ఓపెన్ చేసి చూసాను అనమాట. అంటే ఓపెనింగ్ వీడియో కూడా తీయాలి కదా అని చెప్పేసి ఓపెనింగ్ వీడియో కూడా తీసాను. అంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. డ్యామేజ్ అయితే ఏం రాలేదు, అంతా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నేను వచ్చేసి 5 jars ఆర్డర్ పెట్టానండి. సో ఈ 5 jars కూడా 2209 రూపాయలు అయితే పడింది. సో ఇంతకుముందు నేను ఆర్డర్ పెట్టినప్పుడు అరౌండ్ లాస్ట్ ఇయర్ మా బ్రదర్కి ఇచ్చినప్పుడు 2700 ఎంతో పడింది అనమాట. ఇప్పుడు 2209 రూపాయలు ఉంది. సరే కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. నేను 5 jars తీసుకున్నాను, ఇందులో 3 jars కూడా ఉంది. అది ఇంకా ప్రైస్ అయితే తక్కువే ఉంది, బట్ 5 jars అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ ప్లెయిన్ది జస్ట్ అలా సిల్వర్ కలర్ ఉన్నది ఆ మోటార్ అయితే తీసుకున్నాను అనమాట. అందులో మనకి డిజైనర్ది కూడా ఉంది, నేనైతే మాత్రం ఇలా సిల్వర్ కలర్ది తీసుకున్నాను. మోటార్ కెపాసిటీ వచ్చేసి మనకి 600 watts అని ఉంది. అదే ఫస్ట్ నాకు డౌట్ అనిపించింది అనమాట, 600 watts అంటే పర్లేదా అసలు ఏంటి అని చెప్పేసి. సరే ఇంక ఈయన అడుగుతున్నారులే రోజును, ఆయనకైనా సరే అంటే ఈయన ప్రజెంట్ డైట్లో ఉన్నారనమాట. సో డైట్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కువ జ్యూసెస్ తాగుతారు కదా. సో నా దగ్గర మిక్సీ ఉంది కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టలేదు ఇన్ని రోజులు. సరే ఈయన అడుగుతున్నారు ఊరికే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేసాము. వచ్చింది, డ్యామేజ్ లేదు, చాలా బాగుంది. అండ్ జార్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఎక్స్ట్రా క్యాప్స్ ఇచ్చారు, అండ్ ఎక్స్ట్రా మనకి సిప్పర్ క్యాప్స్ ఇచ్చారు. అంటే జ్యూస్ చేసుకొని డైరెక్ట్గా సిప్పర్ క్యాప్ పెట్టుకొని డైరెక్ట్గా తాగేయచ్చు. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా ఫాస్ట్గా కూడా మనకి బ్లెండ్ అవుతుంది అనమాట. అంటే జ్యూసెస్ కానీ మసాలా పౌడర్స్ కానీ ఏవైనా సరే చాలా ఫాస్ట్గా కూడా బ్లెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేను తీసుకున్న రోజు వాటర్ మెలన్ అయితే జ్యూస్ చేసి చూసాను అనమాట, అసలు ఎలా మనకి బ్లెండ్ అవుతుంది అసలు ఏంటి అనేసి. సో చాలా ఫాస్ట్గా బ్లెండ్ అయింది అండ్ పర్ఫెక్ట్గా అందులో ఫిట్ అయింది, అంతా బాగానే ఉందన్నమాట. సో ఇంతవరకు అయితే అన్ని పాజిటివ్స్ చెప్పాను కదా, అదంతా కూడా చాలా బాగుంది ఇంతవరకు అయితే మాత్రం. అండ్ ఇందులో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్ కూడా మరి మీ అందరికీ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం భయపడేంత అయితే లేదండి, బాగుంది. అంటే క్యాప్ లూజ్ అయిపోతుందేమో అది ఓపెన్ చేసినప్పుడు, అలా అయితే ఏం లేదు. కాకపోతే ఇలాంటి లిక్విడ్స్ లాంటివి ఏమైనా చేస్తున్నాం అనేటప్పుడు మాత్రము మనం కొంచెం క్యాప్ని టైట్గా పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంటే అది నాకు అర్థమైంది, అలా బ్లెండ్ చేసుకోలేకపోతే కొంచెం ఏమైనా పాడవుతుందేమో అన్నట్లు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇందులో మనకి దోశ బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడ ఇచ్చారు, కానీ అవి ఏం అవ్వవు. ఓన్లీ జ్యూసెస్కి చాలా బాగుంటుంది. అండ్ టమాటో ప్యూరీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొబ్బరి చట్నీలు చేసుకోవడానికి అండ్ టొమాటో చట్నీలు చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మజ్జిగ చేసుకోవాలనుకున్నా లేదా లస్సీలు చేసుకోవాలనుకున్నా వీటిలన్నిటికీ కూడా బాగుంటుంది. కానీ ఎక్కువ మనము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి మాత్రం ఇది అంత కరెక్ట్ కాదండి, సెట్ అవ్వదనమాట. జస్ట్ అలా సింపుల్గా ఏమైనా చేస్తామో అనుకున్న వాటికి మాత్రమే సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఇందులో మైనస్ ఏంటంటే 1 minute దీన్ని యూజ్ చేస్తే 2 minutes రెస్ట్లో పెట్టాలంట, లేదంటే పాడైపోద్దంట. సో అదొకటి చూసుకోండి. కంటిన్యూస్గా మనం మిక్సీని ఆన్ చేసినట్టు ఆన్ చేసేయకూడదు. సో మిక్సీ ఏంటంటే మనం అలా ఆన్లో పెట్టేస్తాము, బట్ మిక్సీని ఆన్ చేసినంత రఫ్గా దీన్ని అయితే మనము చేయకూడదు అనమాట. అస్సలు మిక్సీని హ్యాండిల్ చేసినట్టు చేయకూడదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో అది నాకు చాలా డ్రాబ్యాక్ అనిపించింది. ఓకే పర్వాలేదు, మేము నార్మల్గా షేక్స్కి వాటికి యూజ్ చేస్తాం అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది,
చాలా క్విక్గా అయిపోతుంది అనమాట, జ్యూసెస్ కానీ ఏవైనా కూడా. కానీ ఇలాంటి ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్స్ అలాంటివి ఏమి కూడా వేయొద్దు. సింపుల్గా మేము రోజు రెగ్యులర్గా మేము డైట్లో ఉన్నాము, మేము జ్యూసెస్ ఎక్కువ తాగుతాం అనుకునే వాళ్ళు తీసుకోండి. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకోండి. అండ్ కుకింగ్ వీడియోస్ ఎవరైనా చేస్తారు కదా, వాళ్ళు ఎక్కువగా జ్యూసెస్ కానీ, టొమాటో ప్యూరీస్ కానీ, చట్నీస్ కానీ చేస్తారు కదా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కాదు, హార్డ్గా కాదు, ఫైన్గా చాప్ చేసి వేయాలంట, లేదంటే తొందరగా పాడైపోద్ది మోటర్ అని చెప్పారు. అంటే రివ్యూస్లో నేను చూసాను అనమాట. సో కుకింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా డైట్ అండ్ జిమ్ చేసే వాళ్ళకి ఈ బ్లెండర్ అయితే ఓకే, బాగుంటుంది. కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, 1 minute ఆన్ చేస్తే 2 minutes ఆఫ్ చేయాలంట. సో అదొక్కటే నాకు ఏమో అన్నట్టు అనిపించింది. నేను ఇంతకు ముందు అయితే మాత్రం మాది ఇప్పుడు పానాసోనిక్ మిక్సీ తీసుకున్నామండి. అది తీసుకున్న ఆల్మోస్ట్ 9 years పైన అయిపోతుంది. కానీ సూపర్, అసలు ఒక్కసారి కూడా దానివల్ల ప్రాబ్లం రాలేదు, చాలా బాగుంటుంది. బట్ ఈ కుక్వెల్ అనేది బ్లెండర్ అనేది మరి ఎన్ని రోజులు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తో తెలీదు. ఇప్పటికైతే నేను లింక్స్ అది ఏమి ఇవ్వట్లేదు, మీకు సజెషన్ కూడా చేయట్లేదు తీసుకోండి అని చెప్పేసి. ఇది నేను ఒక 2-3 months తర్వాత వాడి మీకు బాగుంది సూపర్ అనుకుంటే నేను చెప్తాను, అప్పుడు తీసుకోండి. ఇప్పుడైతే మాత్రం నేను ఏది కూడా సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా యూజ్ చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్ మిగిలిన వాళ్ళు ఎవరైనా తీసుకోవడానికి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో అది నేను ఆ రోజు తీసుకున్న రోజు అయితే వాటర్ మెలన్ జ్యూస్ చేశాను, చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బాబా పూజను అయితే చేసుకున్నానండి. ఈరోజు 7వ వారం అనమాట బాబా పూజ. చాలామంది లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతమంది కామెంట్స్ చేసి అడిగారు వీటి కోసము, అక్క క్లియర్గా చూపించండి అని చెప్పేసి. నేను చెప్పాను కదా, ఇది మా బ్రదర్ గిఫ్ట్ చేశారు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి. సో ఇవి మార్బుల్తో తయారు చేసినవండి. ఇది చిన్న పాట్ అనమాట, అంటే కలసం చెంబు ఏదైనా అనుకోండి, చిన్న పాట్ అనమాట. చాలా బాగుంది, ఫైన్ క్వాలిటీ అండ్ చాలా చాలా బాగుంది అండ్ చాలా ముద్దుగా ఉంది. ఇందులోని మనం నీళ్ళు కానీ పాలు కానీ వేసి దేవుడి దగ్గర పెట్టొచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, అంత హార్డ్గా ఏం లేదు. అండ్ పల్చగా కూడా లేదు, చాలా థిక్గా చాలా బరువుగా ఉంది, చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది దీపం కుంది అనమాట. యాక్చువల్గా ఈ దీపం కుందిలో 2 ఉంటే బాగుండు అనిపించింది, బట్ ఒకటే ఉంది నా దగ్గర. ఇవి ఎప్పుడైనా నాకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను, నాకు చాలా నచ్చాయి ఈ దీపం కుందులు అయితే మాత్రం. ఇందులోని రెడ్ ఒత్తి అలా వేసి వెలిగిస్తుంటే ఎంత కలగా అనిపిస్తుందో నిజంగా ఇంట్లో దీపం పెట్టినప్పుడు. ఇది కూడా ఫైన్ క్వాలిటీ అండి, చాలా బాగుంది. ఇది కూడా భలే వైట్గా చాలా చాలా, అంటే మార్బుల్ అంటేనే వైట్ అనుకోవచ్చు, కానీ మార్బుల్లో కూడా రకాలు ఉంటాయి. బట్ ఇదైతే మాత్రం చాలా బాగుంది, చాలా ఫైన్గా చాలా బాగా తయారు చేశారు. అసలు తయారు చేయడానికైనా వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇవి పసుపు కుంకుమ భరణులు అండి, చిన్నవి. నేను మీకు చేతితో చూపిస్తే మీకు అర్థమైపోద్ది, చాలా చిన్నగా ఉన్నాయి. మీకు వీడియోలో పెద్దగా అనిపిస్తున్నాయేమో కానీ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి పసుపు కుంకుమ వేసుకునే కుంకుమ భరణులు. నేను ఇందులో వచ్చేసి బాబా దగ్గర పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే విభూతి వేసి పెట్టేస్తుంటాను, ఇంకో దాంట్లో వచ్చేసి కుంకుమ వేసి పెట్టుకుంటాను. సో రెగ్యులర్గా నేను పూజ చేసిన తర్వాత అందులో వేసుకుంటాను కదా, ఆ వాటిని ఇంకా నుదుటికి పెట్టుకోవడానికి ఇంకా నేను యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఇవి అయితే ప్రజెంట్ నాకు వైజాగ్ సరౌండింగ్స్లో ఎక్కడా కనిపించలేదు, ఏ షాప్స్లో. మీకు ఎక్కడైనా ఒకవేళ వైజాగ్లో పలానా షాప్లో దొరుకుతాయి అక్క అని అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను కూడా ఆ కుందు కొనుక్కుంటాను. అండ్ అలాగే ఎగ్జిబిషన్స్లో కనిపిస్తున్నా కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఎప్పుడైనా రీజనబుల్గా కాస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను తీసుకుంటాను. మీరు ఎక్కడైనా ఒకవేళ వైజాగ్లో తీసుకుంటే చెప్పండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్స్ ఉంటాయంట, మీరు తీసుకోండి. నాకైతే బాగా నచ్చింది. వీటిలో దీపం పెడితే మంచిదనో నేను ఇంకొకటనో చెప్పట్లేదండి, నాకు నచ్చి నేను చేసుకుంటున్నాను అంతే. నాకు అదొక తృప్తి, నాకు దేవుడు కొత్త కొత్త వస్తువులతో అంటే ఇలాగా ఆరాధించడం నాకు ఇష్టం అంతే, నా పర్సనల్ ఒపీనియన్ ఇదంతా కూడా. నేను ఎవరిని కూడా కొనుక్కోమని కానీ దీన్ని నేను ప్రమోట్ కానీ చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే 7వ వారం సాయి గురువారం వ్రతం ఇలా సింపుల్గా చేసుకున్నాను. చాలామంది అనుకుంటారు ఇన్ని పువ్వులు పెట్టేసి ఇన్ని నైవేద్యాలు పెట్టేసి చేసేస్తానేనని. లేదండి బాబు, ఇలా సింపుల్గా కూడా చాలాసార్లు చేసుకుంటాను. సాయిబాబా గురువారం వ్రతమే కానీ ఒక్క పువ్వు కూడా లేదు చూడండి. ఈరోజు అనుకోకుండా నాకు పువ్వులు అయితే ఇంటికి రాలేదు. సరే ఈరోజు అక్షంతలతో చేసేద్దాం, ఏది లేకపోతే ఏది ఉంటే దాంతో చేయాలి కదా. బాబా నాకు ఇలానే చెప్పారు, లేనప్పుడు కూడా ఉన్నట్టుగా
చూసుకొని మనం పూజ చేయడమే కదా గొప్పతనం అన్నట్లు అప్పటికప్పుడు ఇంట్లో నువ్వులుంటే ఆ నువ్వులు చిమ్ములు చేసేసి పాలు పెట్టి ధూపం పెట్టి దీపం అయితే పెట్టేసి నవగురు వ్రతం 7th వీక్ అయితే కంప్లీట్ చేశాను. చూసారు కదండి బాబా పూజ 7th వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 2 వీక్స్ అయితే ఉన్నాయి. బాబా దేవాలు 2 వీక్స్ కూడా మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను. 9th వీక్ పూజ ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ అంతేకాకుండా ఆ రోజు అసలు నేను 9th వీక్ రోజు ఏం చేసిన అనేది కూడా మీ అందరికీ షేర్ చేసుకుంటాను. సో ఎవ్రీ వీక్ అయితే షేర్ చేయట్లేదు, కానీ ఎవ్రీ వీక్ నేను పూజ చేసుకున్న పిక్చర్ మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆర్కే తెలుగు బ్లాగ్స్ అని సర్చ్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే వస్తుంది. అరౌండ్ 71K ఫాలోవర్స్ ఉంటారు. మీరు చూసుకొని అక్కడైతే ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ వీక్ కూడా నేను మంచిగా పిక్చర్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఏమైనా తిరుమల టికెట్స్కి సంబంధించిన ఏమైనా అప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నవి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. స్టోరీస్లో అవి యాడ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇంకా నా దగ్గర ఏదైనా అంటే నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా, లైక్ సేవ కోసం కానీ ఇంకా దేనికోసమైనా సరే పూజల కోసం కానీ మాట్లాడాలనుకున్నా మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేను వాయిస్ మెసేజ్ ఇవ్వగలను. నార్మల్గా మెసేజ్ టైప్ చేస్తుంటే అంత క్లియర్గా ఇవ్వలేను. వాయిస్ మెసేజ్ అయితే నేను మంచిగా ఇచ్చేస్తాను. సో అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇకపోతే పూజ చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. సో చాలామంది అనుకుంటుంటారు, నాకు కామెంట్స్ కూడా పెడుతుంటారు, ఇంత అంగు ఆర్భాటాలు అవసరమా, దేవుడికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి అడిగితే సరిపోదా అని చాలామంది అడుగుతుంటారు. కానీ మోస్ట్లీ నేను పూజ చాలా సింపుల్గానే చేస్తానండి. మీకు మేబీ వీడియోలో చాలా హెవీగా కనిపించవచ్చు, కానీ నేను చాలా సింపుల్గా చేస్తాను పూజ అనేది. అండ్ ఇంకొకటి మనము బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అంటే లైక్ ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంటి దగ్గర ఉండేటట్టుగా పిచ్చోళ్ళ వెళ్ళిపోం కదా. అంటే నైటీ వేసుకున్నా లేకపోతే ఏదో సింపుల్ డ్రెస్ వేసుకున్నా వెళ్ళిపోం కదా. మంచి చీర కట్టుకుంటాం, మంచిగా రెడీ అవుతాము, అంటే బాగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాం, బాగుండాలి నలుగురిలోకి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. సో మనకి మనం అంత ప్రయారిటీ ఇచ్చుకుంటాం కదా. అంటే నీట్గా కనిపించాలి, నలుగురిలో వెళ్ళినప్పుడు కొంచెం బాగా కనిపించాలని అనుకుంటాం. అలానే ఇప్పుడు ఏవైనా కొన్ని ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా కొన్ని మంచి డేస్ వచ్చినప్పుడు గుళ్ళు కానీ లేదా ఇంటి దగ్గర పూజలు కానీ మంచిగా అలంకరించుకొని చేసుకుంటాం. ఎందుకంటే నలుగురు వచ్చి చూస్తారు ఈ పూజని, అందరూ వస్తే చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి బాగా అలంకరణ చేసుకుంటాం. అంతే కదా, అంటే అందరూ చూడడానికి బాగుండాలి అని చెప్పేసి. అలానే నా వీడియోస్ని ఇప్పుడు ఇన్ని లక్షల మంది చూస్తారు కదా, మరి అందరికీ బాగా కనిపించాలని చెప్పేసి ప్రజెంటేషన్ మంచిగా ఇస్తాను ఖచ్చితంగా. అలా అని ఎప్పుడు అంతే అంగు ఆర్భటాలతో చేసేస్తున్నాను కాదండి. ఇంకా నేను ప్రజెంట్ చేసే దాంట్లో నేను చేసింది చాలా తక్కువ పువ్వులతోని, చాలా తక్కువ నైవేద్యాలతోని, చాలా సింపుల్గా, ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే అంత సింపుల్గా చేసుకోమని చెప్తుంటాను. మీరు నా పూర్తి వీడియో చూడకుండా, వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వకుండా ఒక కమెంట్ పెట్టేసినంత మాత్రాన మేబీ మీరు ఒక పర్సన్ని బాధ పెట్టొచ్చేమో కానీ బట్ అక్కడ రియాలిటీ ఏంటనేది మీకు అర్థం కాదు. సో నేను రీసెంట్గా పోస్ట్ చేసిన బెల్లమ్మల వీడియోకి కూడా అలానే కామెంట్స్ వస్తే నా అదృష్టం ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి రిప్లైస్ ఇచ్చుకొచ్చారనమాట. అంటే దేవుడికి ఒకటి చేస్తే మంచి జరుగుతుందేమో అని చేస్తాం కదండి, ఇందులో ఎందుకు నెగిటివ్ చూస్తారు, అలానే పిచ్చి వాటికి మనం ఖర్చు పెడతాం కదా, దేవుడికి ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఏమైంది, అందులో మనం ఒక సంతోషాన్ని వెతుక్కుంటాం కదా అని మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత చాలా తృప్తిగా అనిపించింది. పోనీలే ఎవరో ఒకరు నెగిటివ్గా తీసుకున్నా ఒక 99 మంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని అనిపించింది. సో ఎప్పుడు కూడా నాణానికి ఒకవైపు చూసి ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఆలోచించాలి. అసలు మనము ఒక కామెంట్ పెట్టినా ఒకరిని ఒక మాట అయినా కూడా ఈ మాట అనే ముందు మేబీ అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మన మాట అనేస్తే ఆ మాటని వెనక్కి తీసుకోలేం కదా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు నాకు పెట్టారని నేను అనట్లేదు, జస్ట్ నేను పాజిటివ్గానే తీసుకున్నానండి ఆ కామెంట్స్ అన్నీ కూడా. జనరల్గా మన ఫ్యామిలీస్లో అయినా సరే ఒకరిని ఒక మాట అనే ముందు ఒక్క క్షణం ఆలోచించారనుకోండి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే గొడవలు లాంటివి ఏమీ ఉండవు. ఎవరి మధ్యలో అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా, ఎవరి మధ్యలో అయినా సరే అనే ముందు ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. సో అది నేను చాలా సింపుల్గా ఇలా కూడా పూజ చేస్తాను. ఒక్క పువ్వు కూడా లేదు చూడండి,
జస్ట్ నా దగ్గర అక్షంతలు ఉన్నాయి, అప్పుడు అక్షంతలు కలుపుకున్నాను, వేసుకున్నాను, అష్టోత్తరం చదువుకున్నప్పుడు వేసుకొని అలాగా నూషిములే ఇంట్లో చేసాను అప్పటికప్పుడు. అది పెట్టాను అండ్ పాలు పెట్టాను, అంతే. సింపుల్ అయిపోయింది నా పూజ ఈ వారంకి. అంతే కుదిరింది, అంతే చేసుకున్నాను. నాకు ఎంత కుదిరితే అంతే చేస్తాను, అంతేగాని దానికోసం ప్రత్యేకంగా నేను అన్నీ తెచ్చి చేయలేను అనమాట. నాకు ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా పూజ చేసుకుంటాను అని చూపించడానికి ఈ వీడియోని పోస్ట్ చేశాను, మీ అందరి ముందుకి తీసుకొచ్చాను. అదర్వైజ్ ఇంకేమీ కాదు. అండ్ ఇప్పుడైతే మీ అందరికీ కూడా నేను అమెజాన్ నుండి తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. సో ప్రెసెంట్ అమెజాన్లోని సేల్ రన్ అవుతుందండి, అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్. కలర్ స్ప్లాష్ అనేది లైవ్ అయింది. ఇది మార్చ్ 1 నుండి మార్చ్ 9 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇందులోని అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. చాలా ప్రోడక్ట్స్ మీద మంచి మంచి డీల్స్ అయితే రన్ అవుతున్నాయి, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం, ఒకసారి చూసుకొని తీసుకోండి. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసుకొని తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒక్కొక్కటి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద లిప్ బామ్ అయితే తీసుకున్నాను. ఇది ఇంతకు ముందు కూడా తీసుకున్నానని చెప్పాను. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది మనకి ప్యాకేజింగ్ లాగా వస్తుంది. ప్రోడక్ట్ అయితే ఇంత చిన్నదే, బట్ చాలా చాలా బాగుంటుంది. లైట్ టింట్ వస్తుందండి. సో ఇది కొత్తది అనమాట, ఆల్రెడీ అది అయిపోతుందని చెప్పేసి తీసుకున్నాను. మళ్ళీ ఇది ఇలాగ వస్తుంది, లైట్ టింట్ వస్తుంది. నేను తీసుకునేది స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట. జస్ట్ ఇలా చిన్నది తీసుకొని మనము లిప్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, చిన్న టింట్ వస్తుంది కానీ బట్ చాలా బాగుంటుంది. లిప్స్ చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది అండ్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అండ్ లిప్స్ పగిలిపోయినా కూడా అదంతా కూడా హీల్ చేస్తుంది అనమాట. ఏమైనా లిప్స్ బాగా పగిలిపోయినప్పుడు మొత్తం పై లేయర్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా ప్లమ్గా ఉంటాయి అనమాట. ఇది ఆయుర్వేదంది. సో ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా సరే. చిన్న ప్రోడక్ట్ కానీ బట్ చాలా బాగుంటుంది. లైట్గా టింట్ వస్తుంది, ఎక్కువ కాదు. సో చూసుకొని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ కూడా ఉంటాయి ఇందులోని, ఒకవేళ ఎవరైనా జెంట్స్ యూజ్ చేయాలనుకుంటే. సో ఇది బయోటెక్ వాళ్ళది, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నాను లాక్మీ 925 సన్ ఎక్స్పర్ట్ SPF 40 PA +++ది తీసుకున్నాను. సన్ స్క్రీన్ కాంపాక్ట్ అనమాట. సో సమ్మర్లో యూజ్ చేసినవి ఏవైనా కూడా కొంచెం సన్ ఎక్స్పర్ట్ యూజ్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఈ కాంపాక్ట్ అయితే తీసుకున్నాను. సో ఈ కాంపాక్ట్ మనకి చాలా రోజులు వస్తుందండి ఒక్కసారి తీసుకున్నామంటే. సో లాక్మీ వాళ్ళది మనకి అన్ని స్కిన్ వాళ్ళకి కూడా మోస్ట్లీ పడుతుంది. అండ్ మన స్కిన్ టోన్ తగ్గట్టుగా మనం తీసుకున్నాం అనుకోండి, మంచిగా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఇలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. మనం ఏదైనా క్రీమ్ లాంటిది పెట్టుకొని ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, మొత్తం మ్యాట్ ఫినిష్ వస్తుంది అండ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఏదో ప్యాచెస్ లాగా డ్రైగా కాకుండా ఉంటుంది. అండ్ అలాగే చిన్న మిర్రర్ కూడా ఉంది కదా. సో మనం ఐలైనర్ పెట్టుకోవాలనుకున్నా, కాటుకు పెట్టుకోవాలనుకున్నా ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను లాక్మీ వాళ్ళది అనమాట. చాలా బాగుంది. ఇది ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను. సో అది ఆల్మోస్ట్ వస్తుంది. సో అందుకే ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత నేను తీసుకున్నాను ప్లమ్ కాజల్ ఒకటి తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను, మీకు గుర్తుందో లేదో. ప్లమ్ కాజల్ చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరికైతే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు ఏమున్నా కూడా, ఈవెన్ పెళ్లి కూతుర్లు అయినా సరే మీరు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మేకప్ చేసేసుకోవడానికి ఐ మేకప్కి ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఐలైనర్గా పెట్టుకోవచ్చు, కాజల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇది స్మజ్ ప్రూఫ్ అండి అండ్ వాటర్ ప్రూఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సూపర్ బ్లాక్ అనమాట. ఒక్క స్ట్రోక్కే చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనము రిమూవ్ చేసేంత వరకు కూడా పోదు, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం 279 రూపీస్ ఉందన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ మిగిలిన వాటితో పోల్చుకుంటే, బట్ వర్త్ ప్రోడక్ట్ అనమాట. ఈ డబ్బులకి చాలా వర్త్ అనుకోవాలి. అండ్ ప్రజెంట్ సేల్ కూడా ఉంది కాబట్టి చక్కగా తగ్గుతుంది అనమాట తీసుకుంటే. సో ఇది నేను తీసుకున్నాను కాజల్ వచ్చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను లిప్స్టిక్స్ తీసుకున్నాను అనమాట 3. ఇది రెనే బ్రాండ్ తీసుకున్నాను. సో రెనే బ్రాండ్ నుంచి 3 లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ది 03 రాక్ షేడ్ అండి. ఇది మనకి ఇలాంటి బుల్లెట్లా వస్తుంది, అంటే మ్యాట్ మనకి స్టిక్ లా కాకుండా ఇలాగ బుల్లెట్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను 03 తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే పెళ్ళిళ్ళకి వాటికి చాలా బాగుంటుంది. మంచి చెర్రీ రెడ్ అంటారు కదా, సో ఆ రెడ్ అనమాట. సో పూర్తిగా మ్యాట్ అండి. ఇది కూడాను చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా నైట్ పార్టీస్కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది. సో రెనే బ్రాండ్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 150-200లో వచ్చేస్తుంది అనమాట. ఈ లిప్స్టిక్ చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఇలా క్యాప్ కూడా పెట్టుకుంటే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసిన అది లూజ్ అయిపోవడం అలా జరగదు అనమాట. సో ఇది వచ్చేసి 03 రాక్ అండి ఈ షేడ్.
నైట్ టైం పార్టీస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నాను, ఇది 02 ఫోక్ అనమాట. సో ఇది ఇలా కొంచెం పర్పుల్ రెడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ స్ట్రోక్కి ఇంత పిగ్మెంటెడ్ ఉందన్నమాట. సో ఇది కూడా కంప్లీట్గా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో డే అంతా మనము ఆయిలీ ఫుడ్ తిన్నా లేదా ఏమైనా జ్యూసెస్ తాగినా ఏం తాగినా కూడా తొందరగా పోదనమాట. చాలా బాగుంటుంది. అండ్ రెనీ బ్రాండ్ అనేది ఇది కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. సో ఇది 02 ఫోక్ షేడ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను, ఇది 02 పెటల్ అండి. ఇది కూడా రెనీనే, ఇది కూడా మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇది ఇలా చిన్నగా వస్తుంది అనమాట. ఇది ఇంకా కొంచెం తక్కువ కాస్ట్, అరౌండ్ 120 రూపీస్ ఎంతో పడుతుంది. ఇది ఏంటంటే కొంచెం ఫెయిర్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది లిప్స్టిక్ వచ్చేసి. సో ఇది కొంచెం ఇలా పింక్ షేడ్లో వస్తుంది అనమాట. సో నేను ఏంటంటే ఇంకొకలా వస్తుందేమో మంచి పర్పుల్ కలర్లో అనుకొని తీసుకున్నాను, బట్ ఇలా వచ్చింది. సో ఇది మిక్స్ చేస్తే చాలా మంచి కలర్ వస్తుంది, లేదా ఇది మిక్స్ చేసినా మంచి కలర్ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు ఇది తీసుకున్నాను. ఇది నేను తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి సో ఇంతేనండి, నేను తీసుకున్నాను 3 లిప్స్టిక్స్ తీసుకున్నాను, ఒక లిప్ బామ్ అండ్ ఇది అండ్ కాజల్ తీసుకున్నాను. అంతే, ఇవే తీసుకున్నాను నేను. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ప్రజెంట్ సేల్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ కలర్ స్ప్లాష్ అనేది లైవ్ అయింది. March 1 నుంచి March 9 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. సో ఈ సేల్లోని అమేజింగ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే చాలా బాగున్నాయి. వేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటున్నాయి. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటున్నాయి. ఇంకా అటు ఇటు కొంచెం గాజులు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి అనమాట. సో ఈ 2 నేను తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట.